ప్రేమ తరంగాలు ధారావాహిక 14వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అడ్వకేట్ ముకుందరావు దగ్గరకు అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికాకు బయలుదేరతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు. ఫ్లైట్లో పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది సత్యభామ. మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు. శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య. ఆశ్రమంలో తల్లి ద్వారా శ్యాంబాబు, రాంబాబు, బాబు అన్నదమ్ములని తెలుస్తుంది. శ్యాంబాబుతో నిశ్చితార్థం జరిగాక గతంలో మానస ప్రేమించింది అతన్నే అని తెలుసుకుంటుంది భామ. ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక 14వ భాగం వినండి. మానస హృదయ వేగం హెచ్చింది. కళ్ళల్లో కన్నీళ్లు, మనస్సున గత జ్ఞాపకాలు, వారి ఇరువురి మధ్యన జరిగిన మధుర సంభాషణలు, ఒకరినొకరు చూసేటందుకు పరితపించిన క్షణాలు, తీసుకొన్న నిర్ణయాలు. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా రష్యాకు వెళ్ళిపోయిన శ్యాంబాబు నీచ తత్వం అన్నీ మానస కళ్ల ముందు ప్రతిబింబించాయి. దుఃఖం పొంగి వచ్చింది. ఫోటోను కవర్లో ఉంచి టీపాయ్పై పెట్టి ఏడుస్తూ భామ వచ్చి తన స్థితిని చూస్తుందనే భయంతో గెస్ట్ రూమ్కి పరిగెత్తింది మానస. అక్కడ ఉన్న ప్లాస్టిక్ స్టూలుపై కూర్చుని తనివి తీరా గత జ్ఞాపకాలతో ఏడ్చింది మానస. సత్య అతన్ని ఇష్టపడి వివాహానికి సమ్మతించింది. అతనికి తనకు ఉండిన సంబంధాన్ని, తీసుకున్న నిర్ణయాలను, అతడు తన్ను మోసం చేసిన రీతిని, ఈ విషయాలను వేటిని సత్యకు తెలియజేయకూడదు. ప్రస్తుతంలో తనలో చెలరేగిన ఆవేదనను ముఖంలో వ్యక్తం చేయకూడదు. దేవుడు ఎంతో గొప్పవాడు. రాంబాబుతో మాట్లాడాలనే సంకల్పాన్ని సత్యకు కలిగించి ఆమె తన ముందు నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. సత్య తన ఎదుటే ఉండి ఉంటే, తాను ఆ ఫోటోను చూసి ఉన్నట్లయితే తన ముఖంలో మార్పుల్ని, కళ్ళలోని కన్నీటిని చూసిన సత్యకు అనుమానం కలిగి ఉండేది. విషయం ఏమిటని నన్ను నిలదీసేది. నేను నిజాన్ని తప్పనిసరిగా ఆమె ప్రోద్బలంతో చెప్పవలసి వచ్చేదో. ఆమెకు నేనంటే ప్రాణం, ఎంతో అభిమానం. నిన్ను మోసం చేసిన అతన్ని నేను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేది. నా వల్ల కుదిరిన సంబంధం చెదిరిపోయి ఉండేది. భగవాన్, నీకు శతకోటి వందనాలు. కుదిరిన వివాహం నా మూలంగా చెడిపోయిందనే నింద నాకు లేకుండా చేశావు. ప్రభు, నీకు నా ధన్యవాదాలు. చేతులు జోడించి తన ఆరాధ్య దైవాన్ని వేడుకొంది మానస. చన్నీటితో ముఖాన్ని కడుక్కుంది. హ్యాంగర్కు ఉన్న టవల్తో ముఖాన్ని తుడుచుకుంది. మదిలోని బాధను అణుచుకుంది. నటనపూర్వక చిరునవ్వుతో ఆ గది తలుపుని తెరిచి వచ్చి సోఫాలో కూర్చొని టీవీని ఆన్ చేసింది. భామ వచ్చింది. అక్క, నీకు నచ్చాడా? నవ్వుతూ అడిగింది. అది నేను అడగొడుతున్న ప్రశ్న సత్య, నీ జవాబు అంది మానస. ఓకే అక్క, నవ్వింది భామ సోఫాలో మానస పక్కన కూర్చుంటూ. 5 నిమిషాల తర్వాత, అక్క, హాల్లో ఉన్నది ప్లాస్మా టీవీ కాదా? అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అంది భామ. మదిలో ఎంతో కలవరం, పైకి వదనంలో ఎంతో గాంభీర్యం. మౌనంగా తలాడించి భామను అనుసరించింది మానస. ఇరువురు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. భామ ప్లాస్మా టీవీని ఆన్ చేసి వైల్డ్ లైఫ్ ప్రోగ్రాంను పెట్టింది. మనసులో ఎంతో ఆవేదన. వీడని శ్యాంబాబుకు సంబంధించిన జ్ఞాపకాలు. శిలాప్రతిమలా టీవీని చూస్తూ కూర్చుంది మానస. ఆనందవర్మ, మాధురి భామ గదిలోకి ప్రవేశించారు. టీపాయ్పై ఉన్న కవర్ను చేతికి తీసుకున్నాడు. అందులో ఉన్న ఫోటోను బయటికి తీసి చూశాడు ఆనందవర్మ. ఎవరిదా ఫోటో అడిగింది మాధురి. నా కాబోయే బావగారిది. ఏది, నన్ను చూడండి. మాధురి చేతికి ఫోటోను అందించాడు ఆనందవర్మ. ఆ ఫోటోను చూసి మాధురి ఆశ్చర్యపోయింది. ఈయనా అంది. అవును. వీరి పేరు శ్యాంబాబు కదూ? అవును.
ఇతను పచ్చి మోసగాడు. మా అక్కను ప్రేమించి మోసం చేశాడు. ఆవేశంతో అంది మాధురి. ఏమిటి? మాధురి అక్క, నీవు చెప్పింది? అవును, నేను చెప్పింది నిజమానంద్. నీవు చెప్పింది నిజమేనా అక్క? నిజం నిజం నిజం, ఆవేశంగా చెప్పింది మాధురి. ఆనందవర్మ గదికి వెళ్ళిపోయింది. ఆనందవర్మ మెల్లగా మెట్లు దిగి భామను సమీపించాడు. ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఏరా, నీ ముఖం వాడిపోయింది? మాధురి ఏమన్నా అందా? లేదక్క, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, నాతోరా. ఆనందవర్మ మేడమెట్లు వేగంగా ఎక్కసాగాడు. భామ అతన్ని అనుసరించింది. ఇరువురు భామ గదిలోకి ప్రవేశించారు. తలుపు మూసి గడి బిగించాడు ఆనందవర్మ. విషయం ఏమిట్రా? తలుపు ఎందుకు మూసావు? ఆశ్చర్యంతో అడిగింది భామ. మాధురి తనకు చెప్పిన విషయాన్ని భామకు తెలియజేశాడు ఆనందవర్మ. భామ ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో ఆవేదన, ఆవేశం. ఎరా, నీవు చెప్పింది నిజమేనా? సత్యం అక్క, అమ్మ తోడు. సరే, నీ వెళ్ళిపో. ఆనందవర్మ గది తలుపును తెరిచి తన గదికి వెళ్ళిపోయాడు. భామ చేపట్టు గోడను సమీపించింది. అక్క, పైకిరా. మానస తల తిప్పి భామను చూసింది. ఆమె ముఖంలో ఎంతో ఆవేశం గోచరించింది. మెల్లగా మెట్లెక్కి గదిని సమీపించింది మానస. భామ గది తలుపులు బిగించింది. టీపాయ్పై ఉన్న కవర్ను చేతిలోకి తీసుకుని అందులోని ఫోటోను బయటకు తీసింది. అక్క, నా మీద ఒట్టు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్ను మోసం చేశాడు కదూ? భామ సూటిగా అడిగిన ప్రశ్నకు వెంటనే మానస జవాబు చెప్పలేకపోయింది. అంతవరకు హృదయంలో అంటుకున్న ఆవేదన పొంగి కన్నీరుగా మారింది. బోరున ఏడ్చింది మానస. భామ ఆమె పక్కన కూర్చొని ఊరడించింది. యథార్థాన్ని తెలియజేయమని కోరింది. తప్పించుకోలేని పరిస్థితిలో మానస తన శ్యాంబాబుల ప్రేమ కథను భామకు వివరించింది. కథ శాంతం విన్న భామ, అక్క, రేపు మనం విశాఖ వెళ్తున్నాం అంది. మర్నాడు కర్ణతల్లి శారదామాత కోరిక మీద ఆమెను, బాబును శ్యాంబాబు శ్రీకాళహస్తి ఆశ్రమానికి 4 రోజులు ఉండడానికి పంపాడు. ముకుందవర్మ నెలవేణీలు అమెరికా వెళ్ళినందున, పైగా కోర్టుకు సెలవులైనందున బాలగోవిందే తన ఇల్లాలు వనజాక్షి కోరిక మీద శ్రీకాళహస్తీశ్వరుని ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చారు. ఆలయంలో మాతాపితల దర్శనమైంది. ఆశ్రమంలో ప్రవేశించారు. స్వామీజీ ఉపన్యాసాన్ని ప్రారంభించి ముగించారు. అందరూ అరుగు దిగారు. శారద దూరంగా ఉన్న బాలగోవిందయ్య దంపతుల్ని చూసింది. బాబుతో కలిసి వారిని సమీపించింది. మామయ్య, బాగున్నారా? ప్రీతిగా పలకరించింది. తొట్టుపాటుతో బాలగోవిందయ్య తల తిప్పి శారదను చూశాడు. అమ్మా, మీరు? శారద మెల్లగా చిరునవ్వుతో చెప్పింది. అమ్మా శారద, నీవా తల్లి? ఎంతగా మారిపోయావమ్మా! ఎక్కడ ఉంటున్నావు తల్లి? ఆశ్చర్యంతో అడిగాడు బాలగోవిందయ్య. అమ్మా శారద, నీవా? ఆప్యాయంగా శారద ముఖంలోకి చూసింది వనజాక్షి. అవును, నేనే. ఆ సర్వేశ్వరుని దయవల్ల నాకు దూరమైన నా 3 బిడ్డలు ఈ ఆశ్రమంలోనే నాకు దగ్గరయ్యారు. వీడు చిన్నవాడు గోవింద్. బాబు చేతులు జోడించి వారికి నమస్కారం చెప్పాడు. అన్నా వదినలు పరమశివం కూతురు పల్లవి వివాహరీత్యా అమెరికా వెళ్ళారు. ఆ అహంకారి ఎక్కడికి వెళ్తే నాకెందుకు మామయ్య? వాళ్ళ విషయం నాకు అనవసరం. 32 సంవత్సరాల కిందట నాకు తిరోధకాలను ఇచ్చిన వాడితో చెప్పండి. 3 బిడ్డలతో కలిసి నేను ఆనందంగా బతుకుతున్నా అని. నా పెద్ద కొడుకు డాక్టర్, 2వ వాడు లాయర్, 3వ వాడు PRO ఎదిగి బాగా ప్రయోజకులైనారని 10 మంది మెప్పును మన్ననల్ని పొందుతూ ఎంతో గౌరవంగా బతుకుతున్నారని వాడికి చెప్పండి. కాస్తంత ఆవేశంగానే చెప్పింది శారద. తప్పకుండా చెబుతానమ్మా, చెబుతాను. పేదవాడైన పాండురంగాను నీవు ప్రేమించి పెళ్లి చేసుకున్నందున నిన్ను వెలివేశాడు. ఆ గతాన్ని తలుచుకుని నేను అప్పుడప్పుడు నీవెక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో అని బాధపడుతూ ఉంటానమ్మా. నీవు చెప్పిన మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి తల్లి. అమ్మా పాండురంగా, వారు గతించి దాదాపు 20 సంవత్సరాలయ్యింది మావయ్య, విచారంగా చెప్పింది శారద. 4 శివాలయానికి వెళ్ళి జగత్మాత పితరులను దర్శించి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు. భామ ఆఫీసు గదిలోకి ప్రవేశించింది. కేసు కట్టల్ని పరిశీలిస్తున్న రాంబాబు ఆమె రాకను గమనించి తలెత్తి చూశాడు. రాంబాబు గారు, మీరు నాకు, మా అక్క మనసుకు ఎంతో సాయం చేశారు. మీ మేలును మేము ఈ జన్మలో మర్చిపోలేం. అది నా ధర్మంగా భావించానే కానీ అందులో అతిశయోక్తి కానీ ప్రశంసల ఆశ కానీ లేదు అన్నాడు. సార్, నేను మీతో వాదనకు రాలేదు. నాదో విన్నపం. ఏమిటది? మనం మరో అరగంటలో విశాఖపట్నానికి బయలుదేరాలి. కారణం ఏమిటని మీరు అడగకూడదు. రాంబాబు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూశాడు. ప్లీజ్ త్వరగా రెడీ కండి చెప్పి భామ వెళ్ళిపోయింది. ఒరే రాంబాబు,
ఈ పిల్ల మనస్తత్వం ఏమిటో నీకు అర్థం కాలేదు కదూ? అవును, చిత్రమైన క్యారెక్టర్ అనుకున్నాడు రాంబాబు. రోడ్లో పడి ఉన్న 70 ఏళ్ల రోగిని శ్యాంబాబు తన హాస్పిటల్కు తరలించి చికిత్స చేశాడు. అతను క్యాన్సర్ పేషెంట్, లాస్ట్ స్టేజ్. కొన్ని గంటల్లో అతను మరణిస్తాడు. అన్నీ తెలిసినా ఒక డాక్టర్గా చివరి క్షణం వరకు రోగిని రక్షించి ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం ప్రతి డాక్టర్ కర్తవ్యం. అదే చేశాడు ఆ వ్యక్తి విషయంలో శ్యాంబాబు. ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది. అతని స్థితి అతనికి బాగా తెలుసు. పక్కన ఉన్న నర్సుతో డాక్టర్ గారిని పిలవమని చెప్పాడు. నర్సు విషయాన్ని శ్యాంబాబుకు చెప్పింది. అతను మృత్యుముఖంతో ఉన్న ఆ వ్యక్తిని సమీపించాడు. సార్, ఇది నా మరణ వాంగ్మూలం. కొద్ది నిమిషాల్లోనే నేను చచ్చిపోతానని నాకు తెలుసు. శారద అనే ఒక మహా ఇల్లాలి జీవితాన్ని నేను నాశనం చేశాను. ఉద్యోగం ఆశను చూపించి ఆమెను ఆమె భర్తను బాంబేకి తీసుకుని వచ్చాను. పొరుగిడే బస్సు నుండి ఆమె భర్తను కిందికి తోసి చంపాను. ఆమెను దుబాయ్ షేక్కి అమ్మాను. ఆమె కవల పిల్లలు. 2 సంవత్సరాల వారిని వేరు చేసి ఒకరిని నెల్లూరు చర్చివాకిట, మరొకరిని గుంటూరు మసీద్ ముందు వదిలాను. నా దారిన నేను వెళ్ళిపోయాను. ఆనాడు నేను అహంకారంతో చేసిన ఆ పాపాల ఫలితమే నాకు ఈనాడు ఈ రోగం. ఆ పిల్లల పేర్లు గోపాల్, గోవింద్. ఆ తల్లి పేరు శారద. ఆమె భర్త పేరు పాండురంగ. వారి స్వస్థలం శ్రీకాళహస్తి. అయ్యా, వరుసకు నేను మా అమ్మకు బావను. ఈ పాపిని క్షమించగలరా? దీనంగా కన్నీటితో శ్యాంబాబు ముఖంలోకి చూస్తూ ఉన్న అతని తల ఒరిగిపోయింది. శ్యాంబాబు కొన్ని క్షణాలు మౌనంగా అతని ముఖాన్ని చూస్తూ అతను చెప్పిన కథకు తన తల్లి చెప్పిన గతానికి ఉన్న సంబంధాన్ని గురించి ఆలోచిస్తూ నిలబడిపోయాడు. బాబు అన్నను సమీపించాడు. విషయాన్ని గ్రహించిన బాబు అతని ముఖంపై తెల్లని గుడ్డను కప్పాడు. ఇరువురు మౌనంగా ఆ గది నుండి బయటకు నడిచారు. ఒక మనిషిని ఏర్పాటు చేసి శ్యాంబాబు మానవతావాదంతో ఆ వ్యక్తి అంతిమక్రియను జరిపించాడు. శ్మశానం నుంచి తిరిగి వస్తూ, బాబు, అమ్మ జీవితాన్ని నాశనం చేసింది అతనే అన్నాడు. అపకారికి ఉపకారము నెపమిన్నక సేయువాడు నేర్పరి సుమతి. అలాంటివారే మా అన్నయ్య అనుకున్నాడు బాబు. భామ శ్యాంబాబు పర్మిషన్తో ఆవేశంగా అతని ఆఫీసు గదిలోకి ప్రవేశించింది. ఆమె రుద్ర రూపాన్ని చూసి శ్యామ్ ఆశ్చర్యపోయాడు. మీ మీద నాకిష్టం లేదు. నేను మిమ్మల్ని వివాహం చేసుకోను. జరిగిన నిశ్చితార్థం చెల్లదు. మీరు ఇంతకుముందే ఒక ఆడపిల్లను ప్రేమించి మోసం చేసి నాతో వివాహానికి సిద్ధపడ్డారు. మీ కథంతా నాకు తెలిసిపోయింది మిస్టర్ శ్యాంబాబు, ఎంతో ఆవేశంగా చెప్పి గది నుండి బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న మానస చేతిని పట్టుకుని ఆ గది తలుపును తెరిచి లోపలికి నెట్టి తలుపు మూసి ఆగ్రహావేశాలతో కుర్చీలో కూర్చుంది. ఊహించని రీతిలో దాదాపు 1.5 సంవత్సరం తర్వాత తన ముందు ప్రత్యక్షమైన మానసను చూసి శ్యాంబాబు ఆశ్చర్యపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా సాగిపోయాయి. తర్వాత మెల్లగా మానసను సమీపించి మానస పిలిచాడు. మానస తలెత్తి అతని ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. బోర్న ఏడ్చింది. తన చేతి రుమాలతో మానస కన్నీటిని తుడిచాడు శ్యాంబాబు. పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. మానస, నీకు భామకు ఏమిటి సంబంధం? నీ విషయంలో నేనేం తప్పు చేశానో చెప్పగలవా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు రష్యా వెళ్ళిపోవడమే మీరు చేసిన తప్పు. భామ నా చెల్లితో సమానం. మానస, నేను రాసిన ఉత్తరం నీకు చేరలేదా? లేదు. ఇరువురు వారి వారి గతాన్ని గురించి వివరంగా మాట్లాడుకున్నారు. వారి మనస్సులో ఉన్న మబ్బు తెరలు వీడిపోయాయి. నేను భామతో వివాహానికి అంగీకరించడానికి కారణం మా అమ్మ ఆనందం కోసం. నేను నిన్ను మరవలేదు, మోసం చేయలేదు మానస, ప్రాధేయపూర్వకంగా చెప్పాడు శ్యాంబాబు. క్షణం తర్వాత, నాకు నీ గత చరిత్ర అనవసరం. నీవు నాతో వివాహానికి సిద్ధమైన మానస? అభ్యర్థనగా అడిగాడు శ్యామ్. సిగ్గుతో తల ఉంచుకొని సరే అన్నట్లు తలాడిచ్చింది మానస. నవ్వుతూ వెళ్ళి తలుపు తెరిచాడు శ్యాంబాబు. అతని పక్కకు వచ్చి నవ్వుతూ నిలబడింది మానస. విషయాన్ని గ్రహించిన భామ మొహంలో ఎంతో ఆనందం. ఇంకా ఉంది ప్రేమ తరంగాలు చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.